వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఇది ఒక కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. ఒక కన్జ్యూమర్ కి కూడా బయట జరుగుతున్నటువంటి నష్టాలు అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకటి చెప్తుంది. రెండోది ఏంటంటే మనకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగో మనం చూద్దాం. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్ అయితే, ఎలా చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్. రెండు క్వశ్చన్ల మీద ఈ మొత్తం బిజినెస్ ఆధారపడి ఉంటుందండి. వై అనేది 99% క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, వై ఐ షుడ్ డూ దిస్ బిజినెస్ అనేది 99% ఆధారపడి ఉంటుంది క్వశ్చన్. ఓన్లీ 1% మాత్రమే ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఎందుకు చేయాలి అని అంటే కనుక మనుషులందరికీ చాలా మందికి రకరకాలటువంటి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఏముంటాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నారు. ఆ వ్యక్తి చుట్టూ రౌండ్ గా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి చూడండి. అంటే చేతి నిండా డబ్బులు, ఒక అందమైనటువంటి విల్లా విత్ స్విమ్మింగ్ పూల్, ఎంత బాగుంది చూడండి అది. అండ్ పిల్లలతోటి టైం స్పెండ్ చేయగలిగినటువంటి వాళ్ళకు ఒక టైం కావాలి. కానీ ఈ రోజుల్లో ఎంత చిన్న జాబ్ హోల్డర్ అయినా కానీ కూడా ఉదయం లేచినప్పటి నుంచే రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు అని తీరా చూస్తే ఎంత సంపాదిస్తారంటే కనుక చాలా తక్కువ జీతంతో పాపం వాళ్ళు లైఫ్ గడుపుతుంటారు. కానీ పిల్లలకు ఫ్యామిలీకి టైం కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకి టైం అనేది కావాలి. అలాగే ఒక మంచి అందమైన డ్రీమ్ కార్ కావాలని కోరుకుంటారు. కనుక మరి అటువంటి డ్రీమ్స్ అనేది మనం చేస్తున్నటువంటి జాబ్స్ తోటి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకుంటే చూడండి, రియాలిటీ అనేది ఇట్లా ఉంది చూడండి. నిజం అంటారా కాదంటారా? ఒక జాబ్ హోల్డర్ ఒక జాబ్ చేస్తుంటే అతనికి ఒక శాలరీ అనేది వస్తుంది. ఆ శాలరీస్ తోటి అతను ఆ నెల మాత్రమే గడపగలడు. తీరా నెల అయిన తర్వాత అతని దగ్గర నెల కాకముందే అతని దగ్గర డబ్బులు మిగులు. నెల ముందు అయిపోతుంది, డబ్బులు ముందు అయిపోతాయి ఆ జోబులో అంటే కనుక ప్రతి ఒక్క జాబ్ హోల్డర్ కి, ఒక ఉద్యోగికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఫస్ట్ జోబులో డబ్బులే ఫస్ట్ అయిపోతాయని చెప్పి. కనుక అది రియాలిటీ అనమాట. చూడండి, అతను డ్రీమ్ హౌస్ విల్లా విత్ స్విమ్మింగ్ పూల్ అని అనుకున్నాడు. కానీ చూడండి, ఒక పాత అపార్ట్మెంట్, ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉండే అపార్ట్మెంట్ లో తను కాంప్రమైజ్ అయితే బ్రతకాల్సి వస్తుంది. అంటే పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనుకుంటారు. కానీ మన వేది చేయడమే ఉండి ఒక చిన్న స్కూల్ కింద కూర్చొని చదువుకుంటున్నారు చూడండి. అట్లా చేయాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ కార్లో తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సహకరించక టూ వీలర్ మీద ఫ్యామిలీతో ఎండలో ఇబ్బంది పడుకుంటా ఎట్లా ప్రయాణం చేస్తున్నారు చూడండి. అండ్ ఓల్డ్ ఏజ్ ఆ పర్సన్ చూస్తే దాదాపుగా ఒక 75 years నుంచి 80 years ఉంటాడు అనిపిస్తుంది. ఆ ఏజ్ లో కూడా ఆయన పని చేయాల్సి వస్తుంది. ఎందుకు అనంటే అతను యంగ్ ఏజ్ లో ఉండగా తన ముందరికి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు తను దాన్ని వినియోగించుకోలేకపోయి ఉంటాడు. అందుగురించి అతను చేస్తున్న పని చేసి లాస్ట్ వచ్చే వరకు ఆ ఓల్డ్ ఏజ్ లో కూడా తను కష్టపడాల్సినటువంటి పని అనేది ఏర్పడింది. కనుక ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు అవకాశాలు రాలేదు అని ఊరికే మనం బాధపడుతుంటాం. ఒకవేళ అవకాశం వచ్చిందనుకో తీసుకోవడానికి అనుమానపడుతుంటాం. కనుక ఆ అవకాశం ఎటువంటి అవకాశము, నాకేమైనా ప్రమాదం ఉందా, నష్టం ఉందా, లాభం ఉందా, ఎవరెవరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్నారని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే కనుక మనం ఆ అవకాశాన్ని తీసుకోవచ్చు. అయితే ఇట్లా పరిస్థితి ఉండడానికి కారణం ఏంటిది అని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి తెలుసు, డబ్బు. ఈ డబ్బు అనేది నిజంగా జరుగుతుంది, భూమి గుండ్రంగా జరుగుతుంది అంటారు కదా. భూమి గుండ్రం కాదు, డబ్బు చుట్టూ జరుగుతుందని చెప్పని చాలా మంది అంటుంటారు. నిజంగానే, ఎందుకంటే 100-99 సమస్యలు డబ్బు చుట్టే జరుగుతున్నాయండి. ఆ డబ్బు కనుక ఉంటే సమస్యలు మొదటగా రావు. ఒకవేళ వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి అవి ప్రాబ్లమ్స్. అంతే కదండి. ఏ ప్రాబ్లమ్స్ చూడండి ఆఖరికి దాని మూలాలు, దాని యొక్క రీజన్ ఏంటంటే డబ్బు లేకపోవడమే అన్నది తెలుస్తుంది మనకు. కనుక మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు అని అంటే కూడా దానికి కూడా కారణం ఈ డబ్బు లేకపోవడమే. ఇక్కడ చూడండి, ఒక మన స్లైడ్ లో 1940 నుంచి 50 సంవత్సరంలో అక్కడ ఒక 10 రూపాయలు కనుక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంటికి యజమాని కనుక 10 రూపాయలు సంపాదిస్తే ఆ ఫ్యామిలీలో ఉండే 10 మంది బతుకుండే. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ ఎట్లయితే టైం గడుస్తున్నప్పుడు చూడండి ఎట్లయిందో. 1960 నుంచి 70 కాలంలో 100 రూపాయలు పెరిగింది, అంటే 10 times పెరిగింది. అదే 1980 నుంచి 90 చూడండి 100 నుంచి 1000 రూపాయలు, అంటే మళ్ళీ 10 times పెరిగింది. మరి 2000 నుంచి 2010 వరకు చూడండి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ బ్రతుకుతుంది. ఇప్పుడు 2020 నుంచి 30 వచ్చే వరకు 1 lakh రూపీస్. ఖచ్చితంగా ఇప్పుడు మనకు 1 lakh రూపీస్ వస్తేనే మనము కొంచెం హాయిగా బతకొచ్చు.
అంటే చూడండి, డబ్బు లేకపోవడం ఒకటి ఎందుకు జరుగుతుంది అంటే మనం సంపాదించినటువంటి సంపాదన ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది అధికం అవడం తోటి సరిపోవట్లేదు. ఒక గ్రేట్ ఆథర్ ఏమని చెప్తున్నారంటే, మీరు డబ్బు సంపాదించడం అనేది ఏదైతే ఉందో ఆ డబ్బు సంపాదన దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు ఎంచుకునేటువంటి వృత్తి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఒక పేదవాళ్ళలాగా పుట్టినటువంటి ధీరుభాయ్ అంబానీ, రామోజీరావు అటువంటి చాలా పేదరికంలో కటిక పేదరికం అని అనొచ్చు మనం. మరి అటువంటి వాళ్ళు ఈ రోజు కోట్లీశ్వర్లు, కోట్లకు అధిపతులు అయినటువంటి సందర్భాలని లక్షల కొద్ది మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకునేటువంటి ప్లాట్ఫామ్, వాళ్ళ ముందరికి వచ్చినట్టు అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకొని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇదే మాట ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి ఆథర్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇతను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా అతను ఎక్కాడు, రాబర్ట్ టి కియోసాకి అని చెప్పి. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక ఫేమస్ గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కింది అనమాట ఈ బుక్. అంటే అంతగానో ప్రచురణ జరిగింది, ప్రింట్స్ అమ్ముడయ్యాడు. దాంట్లో అతను అంత ఈజీగా ఏం చెప్పడం లేదు ఈ మాటలు. ఎన్నో సర్వేలు, ఎన్నో సంవత్సరాల సర్వేలలో అతను ఆఖరికి ఒక ఫైనల్ గా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రపంచ జనాభాలో 100% జనాభా ఉంటే అందులో 95% జనాభా యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారంట. అంటే వీ వర్క్ ఫర్ మనీ, మనీ అనేది మనీ కోసమని పని చేయడం జరుగుతుంది ఆ 95% మనుషులు. ఎంత మనీ కోసం అంటే ప్రపంచంలో ఉన్న 5% డబ్బు ఏదైతే ఉందో ఆ 5% డబ్బు కోసము 95% మనుషులు కష్టపడుతుంటే, రైట్ సైడ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ అని చూడండి, దానికోసం చూడండి రివర్స్ ఉంది ఇక్కడ. అంటే 95% డబ్బు ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్న డబ్బు, దాని గురించి 5% మనుషులే కష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గరనే ఉందన్నమాట 95% డబ్బు అనేది 5% మనుషుల దగ్గరనే ఉంది. ఎందుకు అట్లా ఉంది అంటే వాళ్ళది ప్యాసివ్ ఇన్కమ్. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యాక్టివ్ ఇన్కమ్ అంటే నార్మల్ గా జాబులు చేసుకునే వాళ్ళు. ఇక్కడ చూడండి ESDIN అంటే ఏంటంటే, ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏంటంటే కష్టపడితేనే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, రెక్కాడితేనే డొక్కాడుతుంది అంటారు కదా అట్లా. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అని చెప్పారంటే, నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పానంటే, అంటే చిన్న షాప్ పెట్టుకునే కిరాణా షాప్ నుంచి కావచ్చు, టైలర్ షాప్ కావచ్చు, ఒక మెకానిక్ షాప్ కావచ్చు, ఒక ఫోటో స్టూడియో కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు ఏమంటారు అంటే బిజినెస్ అనుకుంటారు, బిజినెస్ కాదండి, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. షటర్ ఓపెన్ చేస్తేనే వాళ్ళకు గిరాక్ అవుతుంది, గిరాక్ అయితేనే ఇన్కమ్ వస్తుంది. 4 రోజులు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందనుకోండి, లేదంటే వాళ్ళకు ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి, లేదంటే వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, ఒక వారం రోజులు షటర్ ఓపెన్ చేయలేదు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా? రాదు, ఆగిపోతుంది ఇన్కమ్. అదే విధంగా ఎంప్లాయీలు అంతే, 4 రోజులు జాబ్ పోకపోయే వరకు వాళ్ళ జీతం అనేది కట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి మంచి పని చేస్తే మాత్రమే ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేసు వాళ్ళు పని చేయలేని రోజున వాళ్ళకి డబ్బులు ఆగిపోతాయి. అదే ప్యాసివ్ ఇన్కమ్ విషయంలో అట్లా కాదు. బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అది చేస్తారు, వాళ్ళకి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను నేను. ఒక మంచి పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఉందనుకోండి, మీదే సొంతం అపార్ట్మెంట్స్ అని అనుకోండి. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ పెద్ద అపార్ట్మెంట్ ని కడతారు, డైలీ చేస్తారు. ఒక 1-2 years పడుతుండొచ్చు అంతే. దాని తర్వాత జీవితాంతం దాని మీద రెంట్లు మీకు వస్తూనే ఉంటుంది, మీరు పని చేసిన వస్తాయి, పని చేయకపోయినా వస్తాయి. అలాగే మీరు ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు చేశారు, ఒక్కటేసారి మీరు చేస్తారు. లైఫ్ లాంగ్ మీకు ఆయన మీద ఉండే ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తుంది. ఇది అంతా ప్యాసివ్ ఇన్కమ్, మీరు పని చేసినా చేయకపోయినా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అందు గురించే మనము డబ్బుల కోసం కష్టపడ్డాం కాదు, డబ్బే మన గురించి కష్టపడే విధంగా ప్లాన్ చేయాలి. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నారు. మనము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మారవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే 100% ఉందండి. ఇంకా చాలు, మనం యాక్టివ్ ఇన్కమ్ లో ఇంతకాలం మనం బ్రతికాము, ఎన్ని కష్టాలు పడ్డాము, మనం కోరుకున్నటువంటి జీవితం అనేది మనం పొందలేకపోయాము. కనుక ఇప్పటి నుంచి అయినా సరే మనం ప్యాసివ్ ఇన్కమ్ లోకి మారుదాం అని తెలుసు. కానీ అందరం బిజినెస్ ఎందుకు చేయట్లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లక్షలలో కోట్లలో చేయాల్సి వస్తుంది. మరి మన దగ్గర కోట్లు అయితే లేవు, లక్షలు ఉన్నాయంటే కొందరి దగ్గర అవి కూడా లేవు. కొందరి దగ్గర ఉన్న ఆ 1 లక్షలు ఆయనంత బిజినెస్ పెట్టి పోతాయేమో అనుకుని భయంతో వాళ్ళు ఆ బిజినెస్ ఐడియా అనేది విరమించుకుంటారు. మరి మన బిజినెస్ లో ఇందులో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే అసలు ఇన్వెస్ట్మెంటే లేదండి ఇందులో. మరి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు భయం ఏమైనా ఉంటుందా? ఎటువంటి భయం ఉండదు. రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉండదు. మరి అక్కడ చూస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం లక్షల కోట్ల, చాలా రిస్క్ ఉంటుంది, ఏ డబ్బులు పోతే ఎట్లా అని చెప్పాను. ఆ రిస్క్ తోటి మనకి ఏమైతుంది అంటే అనుక్షణం టెన్షన్ అవుతుంది.
కానీ మన బిజినెస్ లో అయితే టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు అన్నప్పుడు టెన్షన్ ఎందుకుంటుంది ఉండదు. అండ్ ఇంకొకటి ట్రెడిషనల్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం అంటే కంపల్సరీ అవసరం. మన బిజినెస్ చూస్తే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరమా అంటే ఎటువంటి అవసరం లేదండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంటే ఇంకోటి నో గ్యారంటీ ఇన్కమ్ అంటుంది ట్రెడిషనల్ బిజినెస్. మీరు ఎన్ని లక్షలు పెట్టని కోట్లు పెట్టని మీకు గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను అని చెప్తుంది ట్రెడిషనల్ బిజినెస్. లేదా మన బిజినెస్ ఏమంటుంది, మీరు ఒక 1-2 years కనుక డెడికేషన్ గా విన్నింగ్ సిస్టమ్ ని ఫాలో అయ్యి కనెక్ట్ అయ్యి సిస్టమ్ కి అప్లైన్స్ తో కనెక్ట్ అయ్యి అతను చెప్పినట్టు విని ఏం చెప్తే అది వింటే కనుక మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది. అయితే మన ట్రెడిషనల్ బిజినెస్ లో ఎవరైనా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందా అంటే ఎవరు ఉంటారండి సపోర్టింగ్. ఏదో నేను డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు ఏదైనా సీక్రెట్లు చెప్పంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు ట్రెడిషనల్ మార్కెట్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో. బట్ మనకి ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది, ఇంతమంది చెప్పినట్టు వినింగ్ సిస్టమ్, ఆ సపోర్టింగ్ సిస్టమ్ అనమాట. అండ్ సీనియర్స్ మీరు ప్రతి క్షణం గెలవాలి అన్న తాపత్రయంతో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. మనకు కూడా ఆ తాపత్రయం ఉండాలి, నేను గెలవాలి అన్న తాపత్రయం ఉండాలి. అప్పుడు మీరు కంపల్సరీగా ఇందులో విజయం సాధిస్తారు. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఈ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది ఒక పెద్ద మ్యాజిక్ అండి. ఈ మ్యాజిక్ ని, లాజిక్ ని చాలా మంది జాబ్ హోల్డర్స్ కనిపెట్టలేక ఒక జాబ్ హోల్డర్ గానే మిగిలిపోతున్నారు. ఆ జాబ్ హోల్డర్ గా మిగిలిపోతే ఏం జరుగుతుందో చూడండి. మామూలుగా పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఏం చెప్తుంది మనకంటే, డూప్లికేషన్ ఆఫ్ టైమ్ అండ్ మ్యాన్ పవర్ ఈక్వల్ టు బిగ్ ఇన్కమ్ అంటుంది. పెద్ద ఇన్కమ్ వస్తుందంట. టైమ్, మ్యాన్ పవర్ ని మనం డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే. కానీ ప్రపంచంలోనే 2 మార్గాలు ఉన్నాయి. వీ కెన్ డూ వర్క్ ఇన్ 2 ways. ఒకటి ఏంటిదంటే ఒక 100% పనిని ఒక్క పర్సన్ చేస్తే కనుక రిజల్ట్ ఏముంటది, చాలా తక్కువ ఉంటుంది. అదే కనుక 1% పనిని 100 మంది షేర్ చేస్తే ఫాస్ట్ ఉంటుంది రిజల్ట్. ఇప్పుడు మనం చేయబోయే పని అదే అనమాట. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. సీ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. చూడండి, ఇక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది. మనం అందరం రిలయన్స్ కి కూరగాయలకు దానికి వెళ్తుంటాం కదా. అక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? నాకు తెలిసి ఒక స్టోర్ లో కనీసం ఒక 50 మంది అని ఉంటుండొచ్చు. మరి రిలయన్స్ స్టోర్లు ఆల్ ఇండియాలో కనీసం తక్కువలో ఒక 1000 స్టోర్లు ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రతి గల్లీలో, ప్రతి చిన్న చిన్న సిటీస్ లో కూడా రిలయన్స్ సూపర్ మార్కెట్లు ప్లస్ రిలయన్స్ టేస్ట్ మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? మోర్ పీపుల్, అంటే ఎక్కువ పీపుల్ పనిచేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు 8-9 గంటలు 10 గంటలు పనిచేయడం తోటి మోర్ టైం అనేది జరుగుతుంది. వర్క్ అవర్స్ అనేది చాలా జరుగుతున్నాయి. అక్కడ ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? పెద్ద ఇన్కమ్ రిలయన్స్ ఫ్రెష్ యజమాని అంబానీకి వెళ్తుంది అన్నమాట. అంటే మోర్ పీపుల్, మోర్ టైం అంటే మోర్ ఇన్కమ్. కానీ ఇక్కడ చూడండి, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి సింగిల్ గా కష్టపడుతున్నాడు. మా అంటే తాను, తన భార్య, లేదంటే వాళ్ళ పిల్లలు, 1-2 పిల్లలు ఉంటే వాళ్ళు కష్టపడతారు. అంటే 2-3 కష్టపడతారు. మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇక్కడైనా సేల్ చేయాలి. అంటే లెస్ పీపుల్ వర్క్ చేస్తున్నారు, లెస్ టైం వర్క్ చేస్తున్నారు, లెస్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా చిన్న సింపుల్ లాజిక్ చూడండి. ఒక కస్టమర్, సి అంటే ఫస్ట్ కస్టమర్, రైట్ సైడ్ ఉంటుంది ఎన్ఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఒక కస్టమర్ 100 రూపాయలు పెట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక పేస్ట్ కొనడం అనుకున్నాం, ఎగ్జాంపుల్ 100 రూపాయలు దాని కాస్టింగ్. అయితే ఆ కంపెనీలో ఎంత తయారైతుందంటే 40 రూపాయలు, అంతకంటే తక్కువ తయారైతుంది. మరి మన దగ్గరకు వచ్చే వరకు ఎందుకంటే రేటు మారుతుంది? ఏమైనా క్వాలిటీ ఏమన్నా మధ్యలో మారుతుందా, లేకుంటే ఏమన్నా ఆ పేస్ట్ సైజ్ మారుతుందా, ఒకరేమన్నా ప్యాకెట్ మార్చడము అటువంటిది ఏమైనా చేస్తున్నారంటే ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అయిందో అట్లా వచ్చి మన దగ్గరకు వచ్చి పడుతుంది. రేట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఉంటారు. కిరాణా షాపు, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, సిఎంఎస్ ఏజెన్సీ, ఇంతమంది ఉన్నారు. పైన ఇంకోటి రెడ్ కలర్ బాల్ లాగా ఉంది కదా, యాడ్స్ అనమాట, అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎక్కువ శాతం అనేది కమిషన్స్ అనేది తీసుకుంటారు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే చూడండి, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ₹1 ఖర్చు అయ్యేటువంటి హాజ్మోలా, దానికి అమితాబ్ బచ్చన్ గారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మరి అతను లక్షల కోట్లలో ఛార్జ్ చేస్తారు దానికి రెమ్యునరేషన్. దాని షూటింగ్ కి ఛార్జ్ అవుతుంది, దాన్ని టీవీలో టెలికాస్ట్ చేయడానికి ఛార్జ్ అవుతుంది. అంటే ఇంత పెద్ద ఖర్చు, 2 కోట్ల ఖర్చు. అంటే సంతూర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, అని మహేష్ బాబు ఇస్తున్నారు. అంటే మహేష్ బాబుకి రెమ్యునరేషన్ ఇవ్వాలి, షూటింగ్ ఛార్జెస్, టీవీలో టెలికాస్ట్ ఛార్జెస్, కోట్ల రూపాయలు అనేది కాస్ట్ అనేది పడుతుంది. అది ఎవరి మీద పడుతుంది? ఆఖరికి వచ్చేసంటే కస్టమర్ మీదే పడుతుంది. అందు గురించి 40 రూపాయల వస్తువు 100 రూపాయలు తయారవుతుంది. కనుక 60% మనం మార్కెట్ లో మిడిల్ మ్యాన్ కి అడ్వర్టైజ్మెంట్ పెట్టడం జరుగుతుంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా 150 సంవత్సరాల కంటే ముందే దాదాపు 200 కంట్రీస్ లలో చాలా ముందు నుంచి నడుస్తుంది, సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఎందుకంటే ఎంత సింపుల్ విషయం అంటే చూడండి, ఇక్కడ సి అంటే కస్టమర్ ఉన్నాడు, ఎఫ్ అంటే ఫ్యాక్టరీ ఉంది, మధ్యలో ఎవరుండరు మనకు.
డైరెక్ట్ సెల్లింగ్ లో నో మిడిల్ మ్యాన్, నో అడ్వర్టైజ్మెంట్. చూడండి, మనకు ఎవరికి పోకపోయే వరకు కమిషన్స్ 60% అనేది సేవింగ్ అవుతుంది. ఎవరికి అవుతుంది అంటే మనకి కస్టమర్స్ అవుతుంది. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే మధ్యవర్తులు లేనటువంటి బిజినెస్ అనేది ఇంత చిన్న సింపుల్ లాజిక్ ని కనుక మనం కనిపెడితే ఇందులో ఏం భయాలు ఉండవు. అంటే ఏం మోసం ఉందో, చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం మోసం ఉంటుందో ఏమని భయపడతారు. అనవసరం భయపడాల్సిన అవసరం ఏముందండి? మధ్యవర్తులు లేనటువంటి ఒక వ్యవస్థలో మనము ఉన్నాము. ఇంత సింపుల్. 60% మనకు కావాల్సినటువంటి సేవింగ్ అవుతుంది, అది మనం తీసుకుంటున్నాం. రైట్. అయితే బయట కిరాణా షాప్ లో కానీ, డిమార్ట్ లో కానీ, ఎక్కడన్నా కానీ ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే తనకి డిస్కౌంట్స్ వస్తాయంటే, డిస్కౌంట్స్ అయితే కిరాణా షాప్ లో ఇట్లా తీసుకుంటే డిస్కౌంట్ రాదు. మామూలుగా ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లో ఇట్లా తీసుకుంటే ఒక 4 to 5% డిస్కౌంట్స్ వస్తాయి. అంటే మన వెస్టేజ్ షాప్ లో మాత్రం ఒక 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది మొత్తం సంవత్సరం కూడా డిస్కౌంట్ ఉంటుందండి. ఏదో అంటే పండుగలప్పుడు రంజాన్, క్రిస్మస్, దీపావళి ఇటువంటి టైంలో కాకుండా ఎప్పుడు 1 year మొత్తం మనకు డిస్కౌంట్స్ వస్తాయి. ఇందులో ఐడియా ఒకటి క్రియేషన్ చేసుకుంటే ఫ్రీగా మనకు డిస్కౌంట్స్ వస్తాయి. రెండవది ఏంటంటే నో క్యాష్ బ్యాక్. మార్కెట్ లో షాప్లు ఏదైతే ఉన్నాయో క్యాష్ బ్యాక్ అన్న పదమే మనకు అక్కడ తెలియదు. బట్ ఇక్కడ మనకు 5 to 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్లు ఏమైనా వస్తాయా అంటే నో ఫ్రీ ప్రోడక్ట్. మార్కెట్ షాప్ లో, కిరాణా షాప్ లో ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వరు. ఎప్పుడో మన చిన్నప్పుడు మనం విని ఉంటాం, 3 సబ్బులు కొంటే ఒక పెన్ను ఫ్రీ, ఒక స్టీల్ చెంచా ఫ్రీ. ఇటువంటి మనం ఎప్పుడో ఏంటంటే, కానీ రెగ్యులర్ ఎందుకు రాదు అని అంటే ఎక్కువ ఒకటేసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేసి ఉంటారు వాళ్ళు. అది ఎక్స్పైరీ కాబోతుంటాయి కాబట్టి దాన్ని తొందరగా మార్కెట్ లోకి పంపించేసేయాలి. కాబట్టి దానికి 3 సోపులు 4 సోపులు టేప్ వేసేసి ఒక చిన్న పెన్ అటాచ్మెంట్ చేసేస్తే ఫ్రీ ప్రోడక్ట్ అనే వరకు కస్టమర్ కి ఒక ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, ఒక పెన్ వచ్చింది, ఒక స్పూన్ వచ్చింది అని చెప్పి. అటువంటిది మన దగ్గర 10% ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి మంత్ వస్తుందండి. ఎగ్జాంపుల్ కొందరు ఒక 1000 రూపాయలు కొంటే 100 రూపాయలు ఫ్రీ, ఒక 10,000 రూపాయలు కొంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అండ్ స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా మార్కెట్ షాప్ లో అంటే స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఏం రావు. అంటే స్పెషల్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే ఏం లేదంటే 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ అనేది ఒకటి స్పెషల్ ఆఫర్ ఇది. అంటే చూడండి, ఎవ్రీ మంత్ 100 టీవీ, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి టీవీ అంటే వాళ్ళకి ఏమో తెలియదు కాబట్టి చెప్తున్నాను, సుమారుగా 3,000 నుంచి 3,300 రూపాయలు కనుక వర్త్ గల ప్రోడక్ట్లు ఉంటే మీకు 100 టీవీ వస్తుంది. అట్లా 4 నెలలు కంటిన్యూస్ గా లైవ్ గా ఏ మంత్ కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు, కొనకుండా ఉండదు. లైవ్ గా చేస్తే 2,500 గల ప్రోడక్ట్లు మీకు, మీరు కోరుకున్నటువంటి ప్రోడక్ట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 60 పాయింట్స్ అంటే సుమారుగా 2,000 రూపాయలు. ఎవ్రీ మంత్ 2,000 రూపాయల ప్రోడక్ట్లు మీరు కొంటే 1,250 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో గ్యారంటీ అనేది మార్కెట్ షాప్ చెప్తుంది. మా దగ్గర ఏదైనా సామాన్లు తీసుకుంటే కనుక మీరు తీసుకున్న మరుక్షణ గ్యారంటీ అనేది మేము ఇవ్వలేము అంటుంది. బట్ మన వెస్టేజ్ ఏం చెప్తుందంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తున్నాము మీకు. మీరు నెల రోజుల లోపల మీకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. మీరు ఈవెన్ వాడిన తర్వాత కూడా రిటర్న్ చేయొచ్చు. అంటే 30% విలువ వాడి ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా 30% వాడిన తర్వాత తీసుకురావాలని లేదు. 5%, 10%, 20%, 30% ఎంతనైనా వాడితే అది మీకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అంటుంది. ఎందుకంటుంది ఇతర కంపెనీలు ఎందుకు అనట్లేదు అంటే మన కంపెనీ తను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ల మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. మా ప్రోడక్ట్లు హైలీ క్వాలిటీ ఉంటాయి, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది నచ్చవన్న సవాల్ ఉండదు, అందుకే రిటర్న్ రావు అన్న గట్టి నమ్మకంతో మనకి ఇంత మంచి గ్యారంటీ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే దాదాపుగా చూడండి, పైన 10 to 20%, 5 to 11%, 10% ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ అంటే 20% క్యాల్కులేట్ చేసుకుంటే, ఇవన్నీ కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే సుమారు 40 నుంచి 50% దాకా మనకి డిస్కౌంట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. కానీ బయట చూస్తే ఏమైనా వస్తుంది అంటే ఏం లేదు, జీరో డిస్కౌంట్, జీరో బెనిఫిట్. మరి క్వాలిటీ బాగుంది ప్రోడక్ట్ లో, ప్లస్ ఆర్గానిక్ ఉంది, ఇంటర్నేషనల్ క్వాలిటీ అంటున్నారు, 50% దాకా డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు మనం తీసుకోవడానికి ఇంకా సంకోచించడం దేనికి? యాజ్ ఏ కస్టమర్ లాగా ఉన్నా కానీ కూడా మీకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకపోయినా, ఎవరికి రిఫర్ చేయకపోయినా, మీరు ఓన్లీ ప్రోడక్ట్ బాగుంది నేను వాడతా అన్నా కూడా కంపెనీ ఓకే అంటుంది. ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకుండా పర్లేదు అంటుంది. ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా అంటుంది. ఇంట్రడ్యూస్ ఏం చేయాలంటే మీ అక్కడ మీకు డిస్కౌంట్స్ పొందండి, క్వాలిటీ ప్రోడక్ట్ పొందండి అంటుంది. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. వాడారు, మీరు ప్రోడక్ట్స్ వాడారంటే బాగుంది, నచ్చాయి. నచ్చితే ఏం చేస్తారు? మాకు నచ్చినటువంటి విషయాలు ఎన్నో ఏం చేస్తున్నాం, గూగుల్ పే ఉంది.
గూగుల్ పే మీరు వాడుకుంటారు, ఇతరులకి రిఫర్ చేస్తే డబ్బులు. ఓలా అంతే, ఊబర్ అంతే, పేటిఎం, ఫోన్ పే, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ కూడా రిఫరల్ బిజినెస్. మనం అన్ని రిఫర్ చేస్తున్నాం, మనం ఏం చెప్పకుండానే రిఫర్ చేస్తున్నాము. మనం ఎట్లా వాడుకుంటారంటే వీళ్ళు ఒక్కసారి రిఫర్ చేస్తే పర్మనెంట్ గా కస్టమర్ అయిపోతారు. మనం ఎవరినైతే రిఫర్ చేసామో లైఫ్ లాంగ్ కస్టమర్ అవుతారు. కానీ మనకు ఒకేసారి ఇస్తున్నారు అతని మీద ఇన్కమ్. ఎగ్జాంపుల్ గూగుల్ పే 51 రూపాయలు ఇస్తారు అంతే ఒక్కసారి, బట్ కస్టమర్ పర్మనెంట్ అవుతారు. బట్ అదే మన విషయంలో అయితే మీరు ఒక్కసారి రిఫర్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ పర్సన్ ఏదైతే మీరు రిఫర్ చేశారో ఆ పర్సన్ ఏం పర్చేజింగ్ చేసినా అతని మీద మీకు రిఫరల్ బోనస్ ఇన్కమ్ వస్తుంది. ద పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్ అంటే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూడండి. ఒక దాంట్లో ఆల్రెడీ నెట్వర్క్ క్రియేట్ అయిన దాంట్లో మనము వెళ్ళి ఉంటే కనుక అక్కడ ఏం జరుగుతుంది, లేదా మనమే నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది. దీన్ని బాగా గమనించండి. ఆల్రెడీ జియో అనేది ఒక రెడీ నెట్వర్క్. అది ఆ రెడీ నెట్వర్క్ లో మనకి ఏం చేస్తున్నారు, ఇంత సిమ్ ఇస్తారు. మనకు సిమ్ ఇచ్చేసి బిడ్డ మీరు మాట్లాడుకోకపోతే అంటారు. ఇద్దరు మాట్లాడుకుంటాం, డబ్బులు ఎవరు పోతున్నాయి, జియో అంబానీ పోతున్నాయి. అంటే ఆయనకి నెట్వర్క్ క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి అతనికి పోతుంది. బట్ ఇక్కడ వెబ్సైట్ లో మనం ఏం చేస్తున్నాము, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవుతున్నాం, మన నెట్వర్క్ మనమే క్రియేట్ చేస్తున్నాం. ఆ నెట్వర్క్ క్రియేట్ చేయడంతో ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది. నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకోవడం, ఇన్కమ్ తీసుకోవడం, జస్ట్ రిఫరల్ చేయడం అంటే ఏం నెట్వర్క్ ఎట్లా క్రియేట్ చేయాలంటే మీకు నచ్చిన విషయాన్ని ఇంతకాలం ఎట్లా రిఫరల్ చేసారో వీళ్ళు కూడా అదే పని చేస్తే మీకు ఆటోమేటిక్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. చూపిస్తున్నారు ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి. ఒక పర్సన్ పోయి నలుగురు చేస్తున్నారు, నలుగురు అట్లా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంత పెద్ద నెట్వర్క్ తయారవుతుంది. మరి పోనీ ఇట్లా నెట్వర్క్ నేను చెప్పాలా క్రియేట్ చేయాలంటే కనుక నేను ఏమన్నా డబ్బులు కట్టానంటే డబ్బులు కట్టేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్. రైట్, ఇప్పుడు మన వెబ్సైట్ లో కనుక మనము ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే కనుక దాని ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, ఒక్క 10 మెంబర్స్ కనుక మీరు ఇక్కడ వెబ్సైట్ లో ఎంటర్ అయ్యారు, ప్రోడక్ట్ వాడుతున్నారు, క్వాలిటీ బాగుంది, 50% డిస్కౌంట్ పొందారు, చాలా బాగుంది అని ఇతరులకు రిఫర్ చేయమని రిఫర్ మీరు ఒక 10 మంది చేశారనుకోండి. ఎగ్జాంపుల్ గా మీలాగానే వాళ్ళు కూడా ఒక 3,000 రూపాయలు ఒక్కొక్క పర్సన్ కొన్నారు, 30,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది. మీది ఏం ఒక ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 30,000 రూపాయలు మీ దగ్గరికి టర్న్ ఓవర్ జరిగింది, దానికి 3,000 రూపాయలు మీకు బెనిఫిట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఆ 10 మంది ఊరుకుంటారా, మరో 10 మందికి ఇంట్రడ్యూస్ చేస్తే 100 మంది అయ్యారు. 100 మంది ఒక్కొక్కరు 3,000 ఉంటే 3 లక్షల టర్న్ ఓవర్ అయింది. చూడండి 30,000 నుంచి 3 లక్షలకి ఎట్లా టర్న్ ఓవర్ జరిగింది. అప్పుడు మీ ఇన్కమ్ ఏంది, 30,000 రూపాయలు పర్ మంత్ ఉంది. ఆ నెక్స్ట్ స్టెప్ లో చూడండి, ఆ 100 మంది ఊరుకుంటారా, మేము కూడా 10 మందికి చెప్తామంటారు. చెప్పండి అని అంటే 1000 మంది అయిపోతారు. 1000 మంది ఇంటూ 3,000 చేసుకుంటే 30 లక్షల టర్న్ ఓవర్. 30 లక్షల టర్న్ ఓవర్ కి 3 లక్షల ఇన్కమ్. అంటే ఇది నెట్వర్క్ అనేది మనం ఎంత క్రియేట్ చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కింద ఇంకొకటి ఉంది, వర్క్ డైలీ 2-3 అవర్స్ విత్ రిమైనింగ్ సిస్టమ్ ఫర్ 6 months to 18 months. రోజుకి 2-3 గంటలు కనుక ఒక 6 నెలలు కనుక మీరు 6 నెలల నుంచి 18 నెలలు కనుక రిమైనింగ్ సిస్టమ్ తోటి కలిసి పనిచేయాలి. మీరు సొంతంగా పనిచేయద్దు, సొంత బుర్రలు మనం అస్సలు పెట్టకూడదు. ఎందుకు అని అంటే మన సొంత బుర్రలు ఇంతకాలం పెట్టేసినాం కదా, పెట్టేస్తే మరి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమైనా అభివృద్ధి జరిగిందా, డెవలప్మెంట్ ఉందా, సక్సెస్ వచ్చిందా అంటే దాదాపుగా లేదనుకోవాలి. అందుగురించి మనం రిమైనింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవాలి, సీనియర్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది చూడండి, ఒక 6 నెలల నుంచి 18 నెలలో 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే 18 నెలల నుంచి 36 నెలలు కనుక కష్టపడితే 1 to 2 lakhs. కంపెనీ వచ్చి స్టార్ట్ చేసింది 2004లో. మరి ఈ కంపెనీని స్థాపించినటువంటి 3 వ్యక్తులు అక్కడ ఫోటోని చూడండి. నిజంగా కొన్ని కోట్ల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారంటే వీళ్ళ 3 వల్లనే. నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళ మీద ఉంటాయి. ఓకే, అండ్ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్స్ లాంచ్ అయింది. ఇప్పుడు వచ్చేసి 370+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి మంత్ ఏదో కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూనే ఉంటాయి. అండ్ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ 6 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. బట్ ఈ రోజు 2.5 కోట్ల మంది ఉన్నారు డిస్ట్రిబ్యూటర్. నెక్స్ట్ వచ్చేసిందంటే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 బ్రాంచ్లు ఉండే, ఫస్ట్ ఢిల్లీలో, బెంగళూరులో. మరి ఇప్పుడు 6,000+ అండి. చూడండి ఎంత గ్రోత్ అనేది ఉంది. 17 years లో కూడా 2 ఎక్కడ 6,000 బ్రాంచ్లు ఎక్కడ. అంటే ప్రతి ఒక్క విషయం చూసుకుంటే కంపెనీ అనేది మామూలుగా స్పీడ్ లేదు, చాలా అంటే సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో ఉంది. మరి కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. అంటే మన ముఖ్యంగా గౌతమ్ బాలి సార్కి 2012లో వరల్డ్ వైడ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో బెస్ట్ సిఇఓగా అవార్డు వచ్చింది 2012లో. అది అంత మాటమాషి కదండి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆల్ ఓవర్ వరల్డ్ లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. అందులో నుంచి మన కంపెనీ సిఇఓ గౌతమ్ బాలి గారికి అంత మంచి అవార్డు రావడం అనేది
చాలా అంటే చాలా మనం గర్వించదగ్గ విషయం. మీరు ఇచ్చిన ప్లాన్ అంతా బాగుంది, మాకు తెలియదు, మేము కొత్త మరి మాకు ఎట్లా టు అచీవ్ సక్సెస్ ఫోర్ వీలర్ అని మీరు అంటే కనుక ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట, ఒక స్కూల్ లాంటిది. అక్కడ ఏమేమి ఉంటదంటే విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, మనకు విన్నింగ్ టీమ్ టూల్స్ ఉంటాయి, ఆడియో వీడియోలు ఉంటాయి, సెమినార్స్ అంటే ఇట్లా జూమ్ మీటింగ్ లాంటి ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి. ఇటువంటి ఎన్నో మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది అనమాట మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్. అయితే దీంతో మనం సక్సెస్ సాధించవచ్చు. రైట్, ఓకే, బాగుంది. టైం మనీ సెక్యూరిటీ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. టైం అంటే ఏంటి, మనీ సెక్యూరిటీ ఎట్లా ఉంటది అని చెప్పి. అన్ఎంప్లాయ్కి టైం ఉంటుంది కానీ మనీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఒక జాబ్ హోల్డర్ చూస్తే టైం అనేది ఉండదు, మనీ ఉండదు, సెక్యూరిటీ కూడా ఉండదు. పొద్దున్న లేచి ఉరుకులు పరుగు జీవితం, డబ్బులు చూస్తానంటే అరవై డబ్బులు వస్తుంది. సెక్యూరిటీ అంటే జాబ్ ఎత్తుకుంటుంది, ఎత్తుకుపోతుంది, వెళ్ళేది. మరి ఒక బిజినెస్ మ్యాన్ కి టైం అనేది ఉండదు, పొద్దున్న లేచినప్పుడు దాని బిజినెస్ పని వెళ్ళిపోతుంది. డబ్బులు అంటే చాలా డబ్బులు ఉంటుండొచ్చు కానీ సెక్యూరిటీ ఉంటుందా అంటే సెక్యూరిటీ ఉండదు. అట్లా మరి మన వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో కనెక్ట్ అయిన పర్సన్ కి అంటే మన లాంటి వాళ్ళకి టైంకి టైం ఉంది, మనకి మనీ ఉంది, సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంది. ఎస్పీ బాబు అండ్ ఫ్యామిలీ గ్రేట్ పర్సన్. నిజంగా విన్నింగ్ టీమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేసింది మన ఎస్పీ బాబు సార్. లైన్ గా ఎంత కార్లు ఉన్నాయి చేయండి. లేటెస్ట్ గా తీసుకున్నటువంటి పోర్షే కారు ఉంది, 1,30,00,000 లాక్డౌన్ టైంలో తీసుకున్నారు. బయట అయితే లాక్డౌన్ టైంలో కార్ల ఈఎంఐలు కట్టక చాలా మంది కార్లు లాక్కెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ మన వెస్టేజ్ లో కార్లు కొంటున్నారు. ఎవ్రీ మంత్ మనకు 2-3 కార్లు వస్తున్నాయి మన టీమ్ లో. అట్లా 1,30,00,000 పెట్టి కారు అనేది తీసుకున్నారు కారు. అండ్ మంజుషా రజేందర్ చెప్తారు. ఈ పర్సన్ గురించి నేను చెప్పాలి, సెక్యూరిటీ గురించి చెప్పాలంటే ఏంటంటే ఈ పర్సన్ మీరు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ప్రస్తుతం లేదు, చనిపోయారు. కానీ అతను ఏదైతే నెట్వర్క్ మనం క్రియేట్ చేశారో ఆ నెట్వర్క్ తోటి మన ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. అతను చనిపోయే రోజుకి 6.5 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటే అతను చనిపోయి 1.5 year అవుతుంది. ఇప్పుడు 1.5 year టైం లోపల 6.5 లక్షలు కాస్త 9.5 లక్షల ఇన్కమ్ అయిపోయింది. అంటే అతను ఉన్నా లేకున్నా చూడండి ఇన్కమ్ ఆగిపోలేదు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది. నేను చెప్పేది అదే అనమాట, వెస్టేజ్ బిజినెస్ అనేది 3 generations కి సరిపడా సెక్యూరిటీ ఇస్తుంది. చూడండి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ మెంటర్ గ్రేట్ పర్సన్, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. సింప్లిసిటీ అంటే ఇంద్రవీర్ సార్. ఇంద్రవీర్ సార్ అంటే సింప్లిసిటీ. హైదరాబాద్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని పర్సన్ చేసింది, వెస్టేజ్ ని పర్సన్ చేసిందంటే మన ఇంద్రవీర్ సార్. ఇంద్రవీర్ సార్ ఆటోమొబైల్ షాప్ ఉండేది, 30 years నుంచి రన్ చేస్తున్నటువంటి ఆటోమొబైల్ షాప్ ఓకే సక్సెస్ఫుల్ బాగానే ఉండే అందులో. బట్ వెస్టేజ్ బిజినెస్ అనేది ఇంకా బాగుంది అని చెప్పి సార్ ఈ బిజినెస్ కి ఎంటర్ అయ్యారు. కంపెనీ నుంచి 2 కార్స్ వచ్చారు, ఒక తర్వాత ఒకటి, వర్ణ కార్ తర్వాత BMW కార్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కార్ ఫోటో కూడా యాజ్ అ ఫోటోగ్రాఫర్ అని నేను చెప్పాను కదా, నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ ఫోటో తీయడం జరిగింది. ఈ యాటిట్యూడ్ బుక్ లో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చరణ్ సింగ్ భార్గవి మేడం. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్, ఎడ్యుకేషన్ చాలా హైలీ క్వాలిఫైడ్ అండి. గోల్డ్ మెడలిస్ట్. భార్గవి మేడం సాఫ్ట్వేర్ ఇంజనీర్, కులపల్లి శీల మేడం. వీళ్ళు మేడం హౌస్ వైఫ్, సార్ వచ్చేసి ఇంజనీర్. ఈ బిజినెస్ లోకి వచ్చి 6 నెలల లోపలనే కార్ తీసుకున్నారు. మంచి నాలెడ్జ్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి సలీం సార్ సాయి మేడం. నిజంగా గ్రౌండ్ లెవెల్ అనేది పైకి వచ్చింది అని అంటే కనుక సలీం సార్ అండి. పాపం సార్ నిజంగా ఒక క్యాబ్ డ్రైవర్ గా ఎన్నో కష్టాలు పడ్డారు, చదువు లేదు అయినా కానీ కూడా ఆ చదువు అనేది నాకు అర్థంకి కాదు, నేను సక్సెస్ కావాలనుకుంటున్నా అని చెప్పి దృఢంగా మనసులో అనుకొని ఎన్నో వేల మందికి చదువు రాని వాళ్ళకు ఆదర్శవంతంగా నిలబడ్డారు. చాలా గ్రేట్ పర్సన్. అండ్ శ్రీనివాస్ సార్, వీళ్ళిద్దరు సలీం సార్ శ్రీనివాస్ సార్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్, ఇద్దరు 7th class చదువుకున్నటువంటి వ్యక్తులే. ఇద్దరు ఈ బిజినెస్ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. కనుక స్టడీ నాలెడ్జ్ లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడద్దు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మీరు 100% సక్సెస్ అవుతారు. అండ్ పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ మేడం పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు సార్. అయినా సెక్యూరిటీ ఉంది కదా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ కదా, గవర్నమెంట్ జాబ్ కదా అని అనుకోలేదు. దానికంటే నేను ఎక్కువ ఊహించుకుంటున్నాను, నా డ్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఆ డిపార్ట్మెంట్ లో నేను అది అందుకోలేను అని అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫోటోనేనండి, పవన్ రాజ్ అండ్ హరిణి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నేను. అండ్ మా మేడం హౌస్ వైఫ్. మాకు ఎటువంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ అప్లైన్ ని ఫాలో అవుతూ వెళ్ళాం, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో అవుతూ వెళ్ళాం. 16 నెలల్లోనే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నాం. దానికి నిజంగా మా అప్లైన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ 12 లక్షల రెప్లికా ZX5 ప్లేస్ టాప్ అండ్ వర్షన్ కార్ తీసుకోవడం జరిగింది, 1 lakh ప్లేస్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మా అప్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. వెస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ విన్నింగ్ టీమ్ మేనేజ్మెంట్ కి
మనము లక్స్ సోప్ ఉంది, నురుగు ఉంది. అంటే లక్స్ కాకుండా మీరు ఇంకా వేరే సోప్ ఏదైనా ఊహించుకోండి, మీరు వాడుతున్నటువంటి సోప్ ఏదైనా ఊహించుకోండి. మనం ఇంతకాలం వాడితే ఏమొచ్చిందంటే నురగ మాత్రమే వచ్చింది. బట్ ఇక్కడ వెస్టేజ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వాడితే ఏమొచ్చిందంటే లైఫ్ చేంజ్ అయింది. మనం జస్ట్ 1.5 year లోపల మా కార్ వచ్చింది, ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది, మన లైఫ్ చేంజ్ అయింది. కనుక ఇది ఒక మార్పు అండి. అండ్ ఇవంతా విన్న తర్వాత మీకు మీరు 3 క్వశ్చన్లు వేసుకోండి. బాగానే ఉంది కానీ నేను చెయ్యా అని మీరు అన్నారు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఏమి జరగదండి. ఇంతవరకు మీరు లైఫ్ ఎట్లయితే ఉందో అదే లైఫ్ ఉంటుంది, అదే లైఫ్ కొనసాగించడం జరుగుతుంది. ఓకే బాగుంది, నేను కస్టమర్ లాగా ప్రోడక్ట్ వాడితే నాకు ఏం జరుగుతుంది అంటే అంటే ఒక కస్టమర్ లాగా కనుక ప్రోడక్ట్ వాడితే మీకు ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ దొరుకుతుంది, డిస్కౌంట్ దొరుకుతుంది. ఓకే, థర్డ్ పాయింట్ ఏముంది, నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అని కనుక మీరంటే ఏం జరుగుతుందంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది.